22 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి మోసం 6 గ్యారెంటీల పేరట 420 హామీల పేరట చేసినటువంటి మోసం ప్రజలను నయవంచన గురి చేసింది. ఆ నయవంచన పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రజాపాలన ఏ రంగంలో లేదు. అంత రాక్షస పాలన మొదలైంది. ఏ విధంగా అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చిందంటే అప్పుడు ప్రజలను మోసం చేసి మహిళలు అత్తకిస్తా కోడలికిస్తా అంటే అత్తకు 2000 వస్తే 4000 ఇస్తా, కోడలికేమో 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల లోపలకు 22 నెలలకు నెలకు 2500 చొప్పున 55,000 రూపాయలు బాకీ పడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వృద్ధుల పెన్షన్ ఏదైతుందో 22 నెలలకు నెలకు 2000 ఇస్తే కేసీఆర్ 2000 ఇచ్చి ఆదుకుంటున్నాడు నా పెద్ద కొడుకు లెక్క అని చెప్పంటే వీళ్ళేం చెప్పారు, 2000 ఏ మూలకు సరిపోదు. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లుంటాయంటే 2000 ఏ మూలకు సరిపోవు, నెలకు 4000 ఇస్తా, మీరు డిసెంబర్ 9 నాడు తీసుకోమంటే పాపం ఆశపడి ముసలోళ్ళంతా ఓట్లు వేసారు. వాళ్ళకి 22 × 2000 చొప్పున 44,000 బాకీ ఉన్నాడు. దివ్యాంగులకు కేసీఆర్ అనే మహానుభావుడు 4000 ఇస్తే 4000 మీకు ఏం సరిపోతాయి, అసలు మీకు కాళ్ళు రెక్కలేవు, మీకు దివ్యాంగులు మిమ్మల్ని ఆదుకుంటా 6000 ఇస్తే ఇంకా 2000 ఎక్కువ వేస్తా అని చెప్పి వాళ్ళకు కూడా 44,000 బాకీ పడ్డాడు. కళ్యాణ్ లక్ష్మి దేశంలో కాదు ప్రపంచంలో ఏ మహానుభావుడు కూడా ఆలోచించలే, ఇచ్చేయలేదు. ప్రపంచంలో ఏ ₹1,00,000 లగ్గం చేయాలంటే వడ్డీ కాదు, ఆడపిల్ల లగ్గం చేయాలని చెప్పి అంటే వడ్డీ కాదని చెప్పి ₹1,00,000 కట్నం లెక్క ఇస్తా అని చెప్పి కొంతమందికి ఆడపిల్లకు మన పెళ్లి పందిరి లోపల తెచ్చిచ్చిన అవి ఉన్నాయి, అవి సరిపోవని చెప్పి నేను తులం బంగారం ఇస్తా, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా. బంగారం లేదు, ఆ భాగ్యం లేదు, ₹1,00,000 కూడా సరిగా ఇచ్చిన పాపాన అవ్వలేదు. పెళ్లి చేసుకున్నాక ఏడాదికి వస్తున్నాయి. షాదీ ముబారక్ కూడా అదే. రైతు భరోసా, రైతులు అరిగోస పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు అని అక్కడ పొలంలో దిగి నాటేసి రైతుల పట్ల మన కపట ప్రేమను నటించి రైతులకు ఎకరాన 5,000 సరిపోవు 7,500 ఇస్తా అన్నాడు. 7,500 ఇస్తా అని 6,000 చేసిండు. దాన్ని కూడా 4 ఎకరాల రైతుకి 20,000 బాకీ పడ్డాడు. 6,000 కూడా సరిగా ఇస్తలేడు. రైతు భరోసా కూడా సరిగా చెల్లించకుండా మొత్తము 4 పంటలు కానీ ఒక్క పంటకు వేసిండు. ఈ రకంగా రైతులకు 20,000, 4 ఎకరాల రైతులకు 20,000 బాకీ పడ్డాడు. నిరుద్యోగులకు నేను జాబ్ కార్డు ఎంబడే చేస్తా, నేను ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, వాళ్ళకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం లేని వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి కూడా గతి లేదు. 22 నెలలకు 4,000 చొప్పున 85,000 బాకీ పడ్డాడు నిరుద్యోగ భృతి. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఏదైతే ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఆ స్కూటీ దిక్కులేదు, ఆ స్కూటీ ఇవ్వాలి. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని చెప్పి ఒక విద్యార్థికి, డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా ఉన్నాడు. ఈ రకంగా అనేక రంగాల్లో మోసం చేసిండు ప్రజలను రేవంత్ రెడ్డి. మోసం చేసి గడ్డకెక్కి గద్దెనెక్కి ఇప్పుడు రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు తెలంగాణ లోపల. రేపు స్థానిక ఎన్నికల పేరిట కూడా బీసీలకు రిజర్వేషన్ ఇప్పిస్తా అని చెప్పి డ్రామాలు ఆడుకుంటూ కాలయాపన చేస్తుండ్రు. ఎలక్షన్ పెట్టే దమ్ము ధైర్యం లేక, ప్రజల్లో ఎదుర్కోలేక ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఒక డ్రామా పేరట కాలయాపన చేస్తుండ్రు. ఎన్నికలు పెట్టడానికి భయంగా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలంతా, గన్నవరం మండల ప్రజలంతా, ఆడపిల్లలు, ఆడపడుచులు, వృద్ధులు, వికలాంగులు, రైతులు అందరూ ఈ బాకీ కార్డు బిడ్డ నాకు బాకీ పడ్డావు, ఈ బాకీ కార్డు చెల్లించిన తర్వాతనే ఓట్లకు రావాలని చెప్పి మీరు ఖచ్చితంగా నిలదీయాలి, బాకీని వసూలు చేయాలి. ఈ రకంగా కాంగ్రెస్ చేసినటువంటి అనేక కుట్రలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నీ నిలదీసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళను తిరగనీయకుండా అడ్డుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈ బాకీ కార్డులన్నీ అన్ని గ్రామాల లోపల మా గ్రామశాఖ అధ్యక్షులు, మా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మన అనుబంధ సంఘాల మార్కెట్ కమిటీ కానీ సింగిల్ మా నాయకులందరూ కలిసి ప్రతి ఇంటింటికి ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటింటికి ఎలాగైతే తిరిగి గ్యారంటీ కార్డు 6 గ్యారంటీల పోరాట నేను వస్తే ఇచ్చేస్తా, నీ గ్యారంటీ ఇస్తున్న పక్క, ఈ గ్యారంటీ కార్డు ఉంచుకో, నేను వచ్చినాక నిలదీ అన్నాడు. గదే ప్రకారం ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు గ్రామాల్లో అడుగు పెడితే ఈ గ్యారంటీ కార్డు మీ ఇంట్లో పెట్టుకొని ఎమ్మెల్యే గారు వచ్చినాక ఖచ్చితంగా నిలదీసి అడుగుండి. 6 గ్యారంటీల పేరట అధికారంకి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఒక్కడే చెప్తున్నాం, మీరు అభివృద్ధి వైపు దృష్టి సారించాలి. అభివృద్ధి లేకుండా ఏమైనా నేను ప్రశ్నించేవాడిని కేసులు పెట్టించుడు, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించుడు, ఇంకా ఉన్న ఉద్యోగాలు కూడా వీకుడు. మేమేం
మిమ్మల్ని ఏం విమర్శ అభివృద్ధి వైపు ఇది చేయమంటున్నాం, అభివృద్ధి వైపు దృష్టి సారించమంటున్నాం. నీ ఎంబడి ఉన్నటువంటి భజన బ్యాచ్ ఏదైతే ఉంటావు వాళ్ళు చెప్పిన మాటలు విని మంది మీద కేసులు పెట్టించున్నారు. కేసుల పరిపాలన విరమించుకో, నీకే మంచిది. నీకు మంచి హోదా ఉంది, నీకు ప్రజలందరూ కలిసి మానకొండ ప్రజలందరూ కలిసి పట్టం కట్టారు. దేనికోసం కేసులు పెట్టిస్తాను కాదు, అభివృద్ధి వైపు నడిపిస్తావు, ప్రసమైన కంటే బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్ను ఆదరణలో తీసుకొచ్చి నిన్ను అధికారంలో తీసుకొచ్చారు. ఏదో భజన బ్యాచ్ చెప్పిన 4 మాటలు విని కేసులు పెట్టి కాదు, వాస్తవాలు ఆలోచించాలి. మొన్న కాసింపేటలో ఒక విషయం చేసినాం, అది పరారు కూడా అనేది పక్షవాతం వచ్చిన పేషెంటు గంప వెంకన్న అన్న అయితే గంప వెంకన్నని కాదని కూడా నేను కవంపల్లి సత్యనారాయణ గెలవాలని కండు వేసుకొని నీ కోసం ఊరూరా తిరిగి నేను గెలిపించిండు. ఆయన మీద నువ్వు కక్ష కట్టి పక్షవాతం వచ్చిన పేషెంట్ కూడా నీ ఎక్కడో నీ ఎంబడి ఉన్నోడు ఎవడో ఒక తొత్తుగాడు చెప్తే వాని మాటలు నీ కేసులు పెట్టిస్తాను. ఇది కాదు కరెక్ట్గా. వాస్తవాలు ఆలోచించుకో, కేసుల పరిపాలన మానుకో, నువ్వు ప్రజల అభివృద్ధి వైపు దృష్టి సారించు. మంచిగా నీకే నీ హోదాకు తగ్గట్టు నీ విలువకు తగ్గట్టు నీకే ప్రతిష్ట పెరుగుతుంది తప్ప ఈ కేసులతోటి నీకు ఆ ప్రతిష్ట దిగజారుతో తప్ప పెరగదని చెప్పి చెప్పుకుంటూ 6 గ్యారెంటీల పేరులో మాత్రం మోసానికి గురైనటువంటి ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలని నిన్ను ఖచ్చితంగా అడుగుతారు. 6 గ్యారెంటీలు అమలు పరిచిన తర్వాతనే ఈ ఎన్నికలకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.